హాయ్ యస్ వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. మనకు ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా మనకు డిఫరెంట్ కలెక్షన్ చూసారు కదా. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏంటంటే కంప్లీట్గా మనకు టిష్యూ వీవింగ్ అంటే కంప్లీట్గా మనకు సిల్వర్ జరీ వీవింగ్లో ఎలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి చూద్దాం విత్ కలర్ కాంబినేషన్స్. అలాగే మనకి ఈ టిష్యూ వీవింగ్లో ఏంటంటే మనకు క్వాలిటీ పరంగా ఉంటుంది, అంటే మనకు ప్రోడక్ట్ అంతా కూడా ఏంటంటే మనకు క్వాలిటీ వైజ్ ఉంటుంది. కొంచెం లో కాస్ట్లో ఉన్న క్వాలిటీ అంతా కూడా ఎలా ఉంటుందో మనకు హై కాస్ట్లో ఉన్న క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అనమాట. సో మనకు లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు ఎలా ఈ టిష్యూ శారీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ తీసుకుంటే కంప్లీట్గా మనకు మంచి సిల్వర్ జరీ కాంబినేషన్తో మనకు టిష్యూ శారీ అంతా కూడా తీసుకున్నామండి. ముందుగా చెప్పుకోవాల్సింది మనకు లైట్ వెయిట్ ఉంటుంది, మనకు పెట్టుబడులకు సంబంధించి కూడా చాలా బాగుంటుందండి. అలాగే మనకు ఉగాది ఫెస్టివల్ కూడా వస్తుంది. మనకి ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కూడా మనకు న్యూ అరైవల్స్ కూడా మన షోరూంలో స్టార్ట్ అయినాయి. మనకు ఈ చూస్తున్న శారీ అంతా కూడా మనకు పై బోర్డర్ అంతా కూడా మనకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో ఒక బోర్డర్ అంతా కూడా హైలైట్ చేసుకున్నామండి. మిడిల్ అంతా కూడా మనకు కంప్లీట్గా మనకు సిల్వర్ జరీ కాంబినేషన్తో మనకు వీవింగ్ అంతా కూడా హైలైట్ అవుతుంది. అంటే మనకు వేసే నేత అంతా కూడా కంప్లీట్గా సిల్వర్ జరీ కాంబినేషన్తో మనకు నేత అంతా కూడా హైలైట్ అవుతుంది. దీని మీద అంతా కూడా మనకు ఒక కట్ వర్క్ స్టైల్ అండి. కంప్లీట్గా ఏంటంటే ఆ కట్ వర్క్ స్టైల్లో మనం డిజైన్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక డైమండ్ షేప్ లాగా డిజైన్ ఉంటుంది. మిడిల్ అంతా కూడా ఒక ముగ్గు కాన్సెప్ట్ డిజైన్స్తో మనకు ముగ్గు డిజైన్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. దీని మీద కూడా అంటే అడిషనల్గా మనకు మంచి బ్లూ కలర్ కాంబినేషన్తో మనకు మిర్రర్ స్టిక్ చేసుకొని హైలైట్ చేసుకున్నాం. మనం ఈ కట్ వర్క్ డైమండ్ షేప్ లాగా తీసుకున్నాం కదండి. ఈచ్ అండ్ ఎవ్రీ డైమండ్ అవుట్లైన్ ఫినిషింగ్ అంతా కూడా ఏదైతే మనకు బోర్డర్ కాంబినేషన్లో స్కై బ్లూ కలర్ కాంబినేషన్ చూసాము ఆ కాంబినేషన్స్ మనకు థ్రెడ్డింగ్ వర్క్ ఫిల్ చేసుకొని ఈ కట్ వర్క్ స్టైల్ బుటా అనేది మనం హైలైట్ చేసుకున్నాం. ఈ బుటా అంతా కూడా మనకు టోటల్ శారీ అంతా కూడా ఇంతే హెవీ లుక్తో ఇంతే గ్రాండ్గా ఉంటుంది. మిడిల్ కూడా అక్కడక్కడ ఏంటంటే మనకు మంచి బ్లూ కలర్ కాంబినేషన్స్తో మనకు స్టోన్ వర్క్ కూడా తీసుకుంటూ మనం శారీ అంతా కూడా డిజైన్ చేసుకున్నాం. పైన అంతా కూడా మనకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ చూసారు కదా. బట్ దీనికి తీసుకున్న కింద బోర్డర్ కాన్సెప్ట్ అంతా కూడా మనకు థిక్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్స్తో మనకు కింద కూడా దచ్చితే 1/2 ఇంచ్ బార్డర్తో ఒక బోర్డర్ కాంబినేషన్ అనేది హైలైట్ చేసుకున్నామండి. ఈ సారికి మనం ఇస్తున్న పళ్ళు కాంబినేషన్ అంతా కూడా ఏంటంటే మనకు మంచి షార్ట్ పళ్ళు అనేది డిజైన్ చేసుకున్నాం. అది కూడా ఏంటంటే మనకు మంచి బ్లూ కలర్ కాంబినేషన్స్కి మనకు సిల్వర్ జరీ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ మనకు ఒక టిష్యూ పళ్ళు అనేది హైలైట్ చేసుకుని మిడిల్ అంతా కూడా ఏంటంటే మనకు ఒక కట్ వర్క్ స్టైల్లో జస్ట్ ఒక బోర్డర్ లాగా తీసుకున్నామండి. బట్ మిడిల్ పార్ట్లో యూజ్ చేసిన కాంబినేషన్ మాత్రం ఇక్కడ ఏంటంటే మనకు స్క్వేర్ స్టైల్ తీసుకున్నాం అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ స్క్వేర్లో కూడా ఏంటంటే మనకు మిర్రర్ స్టిచ్ చేసుకొని మనం హైలైట్ చేసుకున్నాం. బట్ అవుట్లైన్ థ్రెడ్డింగ్ వర్క్ అంతా కూడా మనకు మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్తో మనం ఫిల్ చేసుకున్నాం. ఇదంతా కూడా మనకు పామ్ మీటర్ ఉంటుంది. బట్ ఈ సారీ కూడా మనకు టజల్స్ అనేది కూడా కంప్లీట్గా ఒక ఫ్యాన్సీ టజల్స్ అనేది ఇస్తున్నాం. అది కూడా మనకు వీవింగ్ ఏదైతే మనకు సిల్వర్ జరీ కాంబినేషన్ వీవింగ్ ఉంటుందో ఆ కాంబినేషన్స్ తీసుకుంటూ టజల్స్ కూడా హైలైట్ చేసుకున్నామండి. సో మనకు పళ్ళు కాంబినేషన్ కానీ మనకు బుట్ట అంతా కూడా చాలా హెవీ ఉంటుంది. బట్ ఈ సారీకి మనం ఇస్తున్న బ్లౌజ్ కూడా ఏంటంటే కంప్లీట్గా మనకు కింద బోర్డర్ మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ చూసాం కదా. సో ఆ కాంబినేషన్స్తో మనకి సిల్వర్ జరీ కాంబినేషన్ లైన్స్ తీసుకుంటూ మనం పళ్ళు బ్లౌజ్ అంతా కూడా దాదాపుగా మనకు 1 మీటర్ బ్లౌజ్ వస్తుందండి. మిడిల్ అంతా కూడా మనకు శారీలో యూజ్ చేసిన మిర్రర్ వర్క్ అవుట్లైన్ అంతా కూడా మనకు బ్లూ థ్రెడింగ్ వర్క్ యూజ్ చేసుకుంటూ మనం బ్లౌజ్ని కూడా హెవీగా తీసుకున్నాం. వీటిలో మనం కలర్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే మనకు సిల్వర్ జరీ కాంబినేషన్ అనేది మనకు సేమ్ ఉంటుందండి. దీని మీద అంతా కూడా మనకు కలర్ బుటా కాంబినేషన్స్ అనేవి వేరేతో ఉంటాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసిన సారీ కాంబినేషన్ చూసుకున్నట్లయితే పైన అంతా కూడా తీసుకున్న బోర్డర్ కాంబినేషన్ అంతా కూడా ఏంటంటే మనకు మంచి పింక్ కలర్ కాంబినేషన్తో మనకు బోర్డర్ అంతా కూడా హైలైట్ అవుతుంది. సేమ్ మిడిల్ అంతా కూడా అయితే మనకు పింక్ కాంబినేషన్స్ చూసాము. మిడిల్ వర్క్ అంతా కూడా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. కింద బోర్డర్ కూడా తీసుకున్నట్లయితే మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో అలాగే మనకి ఇలాగ మంచి డిజైనర్ స్టైల్తో మనకు ఇలాగ వస్తుంది. నెక్స్ట్ అనదర్ కలర్ కాంబినేషన్ మనకి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కాంబినేషన్ అండి. పైన అంతా కూడా మనకు మెరూన్ కలర్ కాంబినేషన్, పైన బార్డర్ అంతా కూడా మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. కింద బార్డర్ అంతా మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఈ బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ మనకు మిడిల్ అంతా కూడా మనకు బుట్ట అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. అనదర్ కలర్ కాంబినేషన్ అండ్ మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. బట్ దీనికి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్కి మనకు షోల్డర్ బార్డర్ అంతా కూడా మనకు ఆరెంజ్ కలర్, ఈ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. కింద అంతా కూడా ఏంటంటే మనకు మంచి పింక్ కలర్ బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్స్తో మనకు కింద బార్డర్ స్టైల్ కూడా వస్తుంది అనమాట. టోటల్ ఇలాగా శారీ కాంబినేషన్స్ ఉన్నాయండి. ఇది చూసుకున్నట్టయితే మనకు 4 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా అంతే హోల్సేల్ ప్రైస్ అండి. జస్ట్ మనకు 1350 రూపీస్కే ఈ శారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మరొక ప్యాటర్న్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ వచ్చి ఏంటంటే మనకు సేమ్ మనకు సిల్వర్ జరీ కాంబినేషన్స్ వీవింగ్తోని మనకు దీన్ని తీసుకున్న వర్క్ అంతా కంప్లీట్గా ఎంబ్రాయిడింగ్ వర్క్తో మనం డిజైన్ చేసుకున్నామండి. పైన అంతా కూడా మనకు బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్స్తో మనకు బుట్ట అంతా కూడా మనకు బోర్డర్స్ అంతా కూడా 1/2 ఇంచ్ బోర్డర్ ఉంటుంది. శారీ మిడిల్ అంతా కూడా మనకు సిల్వర్ జరీ కాంబినేషన్ వీవింగ్ కూడా హైలైట్ అయిందండి. దీని మీద అంతా కూడా మనకు మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా క్యూట్గా ఉండే ఒక ఫ్లవర్ డిజైన్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. అది కూడా మనకు పింక్ అండ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. బుట్ట అంతా కూడా తీసుకున్నట్లయితే మనకు చాలా హెవీ లుక్తో చాలా గ్రాండ్గా చాలా దగ్గరగా కూడా ఉంటుంది. మనకు ఫినిషింగ్
ఫినిషింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్స్తో మనం డిజైన్ చేసుకున్నాం. టోటల్ శారీ అంతా కూడా ఇంతే హెవీ లుక్ ఉంటుంది. ఈ శారీకి మనకు పైన అంతా కూడా పింక్ బోర్డర్ వస్తుంది కాబట్టి కింద ఏంటి మనకు గంగా జమున బోర్డర్స్ అండి కంప్లీట్గా. కింద అంతా కూడా ఏంటి మనకు మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ జస్ట్ హాఫ్ ఇంచ్తో ఒక బార్డర్ స్టైల్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. కింద బార్డర్ అంతా కూడా అంతే హెవీ లుక్ ఉంటుంది. ఈ శారీకి మనం తీసుకున్న పళ్ళు కాంబినేషన్ అంతా కూడా మనకు ఏదైతే మనకు కింద బోర్డర్ కాంబినేషన్లో మనకు గ్రీన్ చూసాం కదా, ఆ స్టైల్లోనే మనకు మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకు షార్ట్ పళ్ళు కంప్లీట్గా మనకు ఒక టిష్యూ పళ్ళు అనేది డిజైన్ చేసుకున్నాం. టజల్స్ కూడా మనకి ఇస్తున్నామండి, ఇక్కడ ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి. బట్ దీనికి తీసుకున్న బ్లౌజ్ కాంబినేషన్ అంతా కూడా ఏంటంటే మనకు మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకు సిల్వర్ జరీ కాంబినేషన్స్ లైన్స్ తీసుకుంటూ మన బ్లౌజ్ను కూడా దాదాపుగా మనకు 1 మీటర్ బ్లౌజ్ అనేది వేస్తున్నాం. మనకు ప్యాటర్న్ యూస్ చేసుకున్నా బాగుంటుంది, లేదా ఇలా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి. ఈ సారికి మనం ఇస్తున్న కాంబినేషన్స్ ఎలా ఉన్నాయంటే మనకి చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక కాంబినేషన్ అండి. కంప్లీట్గా మనకు కింద స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ ఉంటుంది, పైన అంతా కూడా మనకు షోల్డర్ బార్ అంతా కూడా మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫ్లవర్ కాంబినేషన్స్ తీసుకున్నట్లయితే కూడా మనం మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అవుట్లైన్ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ ఫిల్ చేసుకుంటూ మనం ఒక కలర్ కాంబినేషన్ చూసుకుంటున్నాం. నెక్స్ట్ అనదర్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నట్టయితే కూడా మంచి కింద అంతా కూడా మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, షోల్డర్ అంతా కూడా మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీని మీద అంతా ఫ్లవర్ వచ్చి మనకు బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్కి కొంచెం డార్క్ పింక్ యాడ్ చేసుకుంటూ లీఫ్ అంతా కూడా మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనం ఫిల్ చేసుకున్నాం. ఇవే కాదండి, మనకి వీటిలో కలర్ చాయిస్ కూడా ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మనకు డిజైన్స్ అనేవి కూడా డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్నాయి. మనకు కాస్ట్ కూడా అంతే హోల్సేల్ ప్రైస్ ఉంది, జస్ట్ మనకు 1090 రూపీస్కే ఈ శారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మరొక ప్యాటర్న్ చూద్దాం. ఇప్పటి వరకు ఏంటంటే మనకు కొంచెం లో కాస్ట్, అంటే మనకు మెటీరియల్ బట్టి కాస్ట్ వైజ్ డిసైడ్ అవుతుందండి. బట్ ఇప్పుడు చూసే వెరైటీ మనకు ప్యూర్ అనమాట, ప్యూర్ జరీ వీవింగ్తో మనం తీసుకున్నాం. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకు ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి, మనకు విత్ షైనింగ్తో మనకు హైలైట్ చేసుకున్నాం. పైన అంతా కూడా మనకు సిల్వర్ జరీ కాంబినేషన్తో మనకు ఒక లైన్స్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. శారీ మిడిల్ అంతా కూడా మనకు మంచి సిల్వర్ జరీ కాంబినేషన్తో మనకు వీవింగ్ అంతా కూడా హైలైట్ అవుతుందండి. దీని మీద తీసుకున్న వర్క్ అంతా కూడా మనకు ఒక మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్తో డిజైన్ చేసుకున్నాం. ఒక స్టెంప్ మీద ఒక 3 బర్డ్స్ డిజైన్ ని మనం హైలైట్ చేసుకున్నామండి. అది కూడా మనకు లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి మనకు పర్పుల్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ, బట్ ఫ్లవర్ ఈ బర్డ్స్ అవుట్లైన్ అంతా కూడా మనకు మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనకు అవుట్లైన్ అంతా కూడా తీసుకున్నాం. టోటల్ శారీ అంతా కూడా తీసుకున్నది ఇంత హెవీగా ఇంత దగ్గరగా కాంబినేషన్ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. ఈ శారీకి మనకి ఏదైతే షోల్డర్ బార్డర్ చూసామో కింద బార్డర్ కూడా సేమ్ మనకు సిల్వర్ జరీ కాంబినేషన్స్ తీసుకుంటూ మనకు లైన్స్ బార్డర్ అనేది కూడా కింద బార్డర్ హైలైట్ చేసుకున్నాం. ఈ శారీకి మనం ఇస్తున్న పళ్ళు కాంబినేషన్ అంతా కూడా ఏంటంటే మనకు 2 సిల్వర్ జరీ కాంబినేషన్స్ తో మనకు టిష్యూ పళ్ళు అనేది హైలైట్ చేసుకుని మిల్లంతా కూడా మనకు ఒక డైమండ్ షేప్ డిజైన్ తో మనం ఫిల్ చేసుకున్నామండి. ఈ సారికి మనం బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తో మన బ్లౌజ్ ఉంటుంది. ఇలాగా మనకు ప్లెయిన్ మోడల్ వస్తుందండి. లేదంటే మనకు శారీలో యూజ్ చేసిన మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ లో యూజ్ చేసిన వన్ ఆఫ్ ది కలర్ చాయిస్ చూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ దీని కాస్ట్ మనకు ప్యూర్ మెటీరియల్ కాబట్టి మనకు 4230 రూపీస్కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ వీటిలో ఏంటంటే మనకి ఇలాగ ఎంబ్రాయిడింగ్ వర్క్ వద్దు, కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉండాలి అనుకుంటే మనకు ప్లెయిన్ మోడల్ కూడా చాలా బాగుంటుందండి, లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇది నుంచి కంప్లీట్గా మనకు ప్లెయిన్ స్టైల్ తీసుకున్నాం అనమాట. పైన అంతా కూడా మనకు సేమ్ సిల్వర్ జరీ కాంబినేషన్తో మనకు లైన్స్ బోర్డర్ అనేది తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా మనకు కంప్లీట్గా సిల్వర్ జరీ కాంబినేషన్ వీవింగ్ అంతా కూడా ఫిల్ చేసుకుంటూ శారీ అంతా కూడా మంచి లైట్ వెయిట్తో డిజైన్ చేసుకున్నామండి. కింద బోర్డర్ స్టైల్ కూడా సేమ్ మనకు సిల్వర్ జరీ కాంబినేషన్తో మనకు లైన్స్ బోర్డర్స్ తీసుకున్నాం. పళ్ళు కూడా మనకు టిష్యూస్ పళ్ళు తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా మనకు ఒక డైమండ్ షేప్ డిజైన్ అనేది ఫిల్ చేసుకుంటూ పళ్ళును కూడా దాదాపుగా మనకు 1 మీటర్ పళ్ళు లాగా డిజైన్ చేసుకున్నామండి. బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుంది. ఇలాగా వీటిలో ఏంటంటే మనకు కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి. వీటిలో కూడా మనకు కలర్స్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే మనకు లైట్ షేడ్స్లోనే మనకి వీటిలో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి. మనకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది, లైట్ వెయిట్. ఈ శారీ కాస్ట్ మనకు జస్ట్ 3030 రూపీస్ ఓన్లీ అండి. బ్లౌజ్ ఏంటంటే మనకి ఏదైనా కాంట్రాస్ట్గా వేర్ చేస్తే చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ వీటిలోనే మనకి ఏంటంటే మనకు సిల్వర్ కాంబినేషన్స్ తర్వాత మనకి అంతే హెవీగా ప్రిఫర్ చేసేది మంచి గోల్డెన్ కలర్ కాంబినేషన్. ఆ గోల్డెన్ కలర్ కాంబినేషన్స్తో మనం మంచి ప్లెయిన్ మోడల్ అనేది డిజైన్ చేసుకున్నాం. ఫంక్షనల్ వేర్ చాలా బాగుంటుందండి, మంచి లైట్ వెయిట్ వెరైటీ. పైన అంతా కూడా మనకు మంచి బోర్డర్ కాంబినేషన్స్ తీసుకున్నట్టయితే కూడా మనకు మంచి గోల్డెన్ జరీ కాంబినేషన్స్తో మనకు లైన్స్ బోర్డర్ అనేది ఫిల్ చేసుకున్నాం. మిడిల్ అంతా కూడా మనకు వీవింగ్ అంతా కూడా కంప్లీట్గా గోల్డెన్ జరీ కాంబినేషన్స్తో మనకు వీవింగ్ అంతా కూడా హైలైట్ అవుతుంది. కింద బార్డర్ కూడా ఏంటంటే మనకు మంచి గోల్డెన్ జరీ కాంబినేషన్స్తో మనకు కింద బార్డర్ కూడా హైలైట్ చేసుకొని మనకు శారీ పళ్ళు పార్ట్ కూడా తీసుకున్నట్టయితే మనకు ఒక డైమండ్ షేప్ డిజైన్ మిడిల్ పార్ట్ తీసుకుంటూ మనకు అవుట్లైన్ అంతా కూడా మనకు మంచి గోల్డెన్ జరీ కాంబినేషన్స్తో మనం ఫిల్ చేసుకున్నాం. ఈ శారీకి మనం బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్తో మనం బ్లౌజ్ ఇస్తున్నామండి. మనకు
పార్టీ వేర్స్కి, రిసెప్షన్ వైస్కి, ఏదైనా మనకు ఫంక్షనల్ వేర్కి చాలా బాగుంటుందండి. మంచి లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఈ సారీ కాస్ట్ మనకు జస్ట్ 2890 రూపీస్కి అవైలబుల్ ఉందండి. బ్లౌజ్ ఏదైనా మనకు డిజైనర్ ప్యాటర్న్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది. వ్యూవర్స్ అందరూ కూడా ఇవన్నీ మనకు న్యూ అరైవల్స్ అండి. అంటే మనకు ఉగాది ఫెస్టివల్ వస్తుంది కాబట్టి, అలాగే మనకు మ్యారేజ్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కూడా మీ సొంతం చేసుకోవాలంటే తప్పకుండా విజిట్ చేయండి మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని. నెక్స్ట్ మరొక ఎపిసోడ్లో మరికొన్ని డిఫరెంట్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.